ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో కొత్త సంవత్సరం, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో కొత్త సంవత్సరం కొత్తగా ఒక వ్యక్తిని మనం కలవబోతున్నాం. ఎన్నోసార్లు మీడియా ముందుగా ఆయన వచ్చారు, ఆయన గురించి మొత్తం పంచుకున్నారు. బట్ మళ్ళీ ఈ కొత్త సంవత్సరం పాత జ్ఞాపకాలని మనతో పంచుకోబోతున్నారనమాట. రవి వర్మ గారు. సో చాలామందిని మనం యాక్టర్స్ అంటాం, అంటే స్క్రీన్ మీద చూసినప్పుడే వా ఏం యాక్టింగ్ చేశాడరా అంటాం. బట్ ఈయన అలా అన్నాం. అండ్ చాలామంది స్టార్స్ కూడా ఉంటారు. ఈయన రెండు కోవలకి చెందరు. ఆ యాక్టింగ్ చేసినంతసేపు ఏంటో జీవించేస్తున్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు. రీసెంట్గానే చూశాను, ఆయన చూసి భయపడేవారంట కూడా ఆయన చేస్తున్న యాంటోగనిస్ట్ రోల్స్కి. బయటకు వచ్చిన తర్వాత అనుకుంటారనమాట, వా నిజంగా జీవించేశాడరా అని చెప్పి. సో అలాంటి వ్యక్తి ఆయన. ఏ బ్యాక్గ్రౌండ్ లేదు కానీ, మెయిన్ హీరో కూడా కాదు కానీ, స్క్రీన్ మీద ఉన్నప్పుడు ఆయన సీన్ వచ్చిందంటే ఆయన హీరోనే. ఆ సీన్లో మాట్లాడదాం. సార్ నమస్తే. హాయ్, బాగున్నారా సార్? గారు, థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్ టు మీకు, మన ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. పోయిన సంవత్సరం పోయింది అనుకోకుండా ఎన్నో మంచి మంచి జ్ఞాపకాలు ఇచ్చి పంపించామన్న ఫీలింగ్లో ప్రస్తుతానికి ఉన్నాను. లాస్ట్ ఇయర్ వాజ్ వెరీ ఫ్రూట్ఫుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనకి సినిమాల వైజ్గా అండ్ ఆల్. సో థ్యాంక్స్. నన్ను మళ్ళీ చాలా షార్ట్ టైంలో మళ్ళీ వచ్చాను ఐడ్రీమ్కి. లాస్ట్ టైం హత్యకి వచ్చాను, హత్య తర్వాత హత్య సినిమా మళ్ళీ వచ్చాను. మళ్ళీ ఇదిగో ఇప్పుడు అనదర్ హిట్ శంబాల. భలే మంచి మెమరీస్ని ఇంకా రన్నింగ్లో ఉంది, గట్టిగా ఉంది. రెండో వారం ఒక సినిమా రన్ అవుతుందంటే మామూలు విషయం కాదండి. స్టేజ్కి వచ్చేసాం మనం. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. సో ఆ ట్విస్ట్ స్టార్ట్ అవ్వడం మీ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. మీరు వెనక్కి చేయి పెట్టుకుంటుంటే మాకు అర్థం కాలేదు ఏంటి ఈయన అంటే ఇప్పుడు దాకా ఇలా లేదే బాడీ లాంగ్వేజ్, సడన్గా మారింది ఏంటి అనుకున్నాను. మాట్లాడితే చేయను పెట్టుకుంటా చెప్పి నాకు ట్విస్ట్ ఏంటంటే, నాకు సినిమాలో ఈ ట్విస్ట్ నా నుంచే స్టార్ట్ అవుతుందని తెలీదు. ఓకే. ఆయన యుగంధర్ ముని గారు చెప్పింది ఏంటంటే, ఈ క్యారెక్టరు ఇలాగా, బట్ ఆయన స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందని చెప్పలే. ఈ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, తనకు ఒక 1000 కోపం వస్తుంది, ఆ కోపాన్ని మనం ప్రజెంట్ చేస్తాం, అవన్నీ చెప్పారు. కానీ ముందు వస్తుంది, లేకపోతే ఇలాంటి సందర్భాల్లో వస్తుంది, ఇవన్నీ చెప్పలేదు. కాబట్టి నేనేమనుకున్నానంటే, నేను చేసిన షూటింగ్ బహుశా ఒక 20 నిమిషాలు వర్త్, అంటే టైం లైన్లో ఒక 20 నుంచి 25 నిమిషాలు ఉండే సినిమా అది. ఆయన చెప్పిన దాని ప్రకారం ఒక టైంలో వచ్చి వెళ్ళిపోద్దాం అనుకున్నా. అంటే స్టార్టింగ్లోనే వచ్చి ఒక హడావిడి చేసి వెళ్ళిపోద్దామో అనుకున్నా. కానీ కరెక్ట్గా కథతో పాటు నేను అల్లుకుని ప్యారలల్గా నా ప్రాబ్లము, ఊరి ప్రాబ్లము, మళ్ళీ హీరో గారి ఇన్వెస్టిగేషను, వెతుక్కోవటం అసలు ఏంటి, ఈ అన్నిటినీ కలిపి కరెక్ట్గా ఒక గంట నిడి వస్తుందని ఎక్స్పెక్టే చేయలేదు. సో గంట స్టోరీ ఒక క్యారెక్టర్ మీద నడిచింది అనేది ఐఎమ్ వెరీ అది సూపర్ ట్విస్ట్. నాకు సూపర్ ట్విస్ట్, సూపర్ హ్యాపీ. ఇంకో విషయం ఏంటంటే, సినిమా రిలీజ్ అయ్యింది, అసలు మంచి మంచి రివ్యూస్ వస్తున్నాయి, కాల్స్ చేస్తున్నారు జనాలు. నేను చూడలే, నేనేమో భోపాల్లో షూటింగ్ చేసుకుంటున్నా. అది గత లాస్ట్ 4 days షూటింగ్ చేసుకున్న తర్వాత మొన్న చూసా సినిమా. అప్పుడు హోరీ అమ్మది భలే ఉంది కదా, అంటే చాలా బాగుంది కదా. నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే దాంట్లో కంబైన్ మిక్స్ అయినందుకు అది ఇంకా అంత బాగుంది. సెపరేట్ గా మీరు అన్నారు నార్మల్ గా మధ్యలో వచ్చి వెళ్ళిపోతుందేమో అని. బట్ మేము మిమ్మల్ని చూసి ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత మీరే లాస్ట్ వరకు ఉంటారని ఫిక్స్ అయిపోయాం. ఇంక ఈయనే మెయిన్ వేలను లేదు అని అనుకున్నాం. ఆ భూతం కూడా కనిపించలేదు, మీరే భూతంలా కనిపించారు. మాస్ చేశాను కానీ భూతంలా చేయలేదు. దారుణం ఇది, అన్యాయం. పక్కన భూతాన్ని చూపించారు కదండి, చూపించారు. బట్ ఒకటి అంటే నార్మల్ ఇందాక మీరు అన్నారు కదా, పాత సంవత్సరం పోయింది అనుకోకండి అని. చాలా పాజిటివ్ గా మాట్లాడారు కదా. చాలా పాజిటివ్ గా. సో మీకు వచ్చే కమెంట్ ఎక్కువగా యు ఆర్ ఏజింగ్ లైక్ ఎ రెడ్ వైన్ అంటూ ఉంటారు కింద కమెంట్స్ లో అందరూ. సో ఏంటి సార్ ఇప్పుడు, అంటే ఎంత పాజిటివ్ గా ఉన్న వాళ్ళందరినీ చూసాను నేను. అందరూ కూడా ఏజ్ తెలియదు, లైక్ ఏంటంటే చాలా యంగ్ గా కనిపిస్తూ ఉంటారు, చాలా ఫ్రెష్ గా ఉంటారు. ఒక తెలియని గ్లామర్ కానీ, ఆ ఆరా కానీ. అది ఏమో అండి, నాకు ఐడియా లేదు. ఎందుకంటే జెనెటిక్స్ కొద్దిగా, మన హ్యాబిట్స్ కొద్దిగా, ఈ రెండు అయితే ఓకే. పాజిటివ్గా ఉండాలి అని నేను పాజిటివ్గా ఉండాలి అనేది కాన్సెప్టే. కానీ మనం పరిగెడుతూనే ఉన్నాం, పాజిటివ్ నెగిటివ్ తోటి సంబంధం లేకుండా పరిగెడుతున్నాం ఈ మధ్య మరీ దారుణంగా. సో ఐ డోంట్ నో, బట్ ఓవరాల్ ఐ థింక్ మీరు ఇష్టమైన పని చేస్తున్నంతసేపు ఐ థింక్ అది మీకు మెడిటేషన్ లాంటిది. ఇష్టమైన పని చేస్తున్నంతసేపు
ఒక ప్రశాంతత ఉంటుంది కాబట్టి ఆ ప్రశాంతతే మీ ముఖంలోను లేకపోతే ఒంట్లోనూ ఒక లైఫ్ లాగా కనపడతా ఉంటుంది. అది దట్స్ వాట్ ఐ ఫీల్. మీరు అంత ప్రశాంతంగా ఉన్నారు. సో యూ లైక్ దిస్ వర్క్, యూ లైక్ వాట్ యూ డూ. సో మీకు ఇది నచ్చింది కాబట్టి ఆటోమేటికలీ అదిగో ఇంతసేపు నుంచి నవ్వుతున్నారా, కెమెరా స్టార్ట్ అయితే ఎందుకు నవ్వుతున్నారంటే కనీసం యూ జస్ట్ హ్యాపీ. అది అంత సింపుల్ అది. సో ఐ థింక్ దట్స్ వేర్ యూ అండ్ మీ బోత్ బిలాంగ్ టు ద సేమ్ కేటగిరీ ఆఫ్ లైఫ్. సో బేసికల్లీ మనకి హిస్టరీలో ఇండియన్ పెయింటర్ ఒక ఆయన ఉన్నారు, ఆర్టిస్ట్ ఒక ఆయన ఉన్నారు, రవివర్మ గారు. సో ఆయన చెక్కాడంటే ఆయన గురించి గొప్ప గొప్పలు చెప్పుకోవడం అంటే మనకు తెలియదు కానీ ఎప్పుడో ఇప్పటికే గొప్పలు చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ జనరేషన్ వరకు కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఎన్ని జనరేషన్స్ ఉంటే బాగుండు. నెక్స్ట్ జనరేషన్ ఎంత వెళ్తుందో నాకు తెలియట్లేదు ఈ మధ్య, ఎవరు చెప్తున్నారో కూడా తెలియట్లేదు. బట్ మా జనరేషన్ మాత్రం చెప్పారు బాగానే. సో ఇప్పుడు మీరు రవివర్మగా మీ లైఫ్ని మీరు ఎలా చెక్కున్నారు సార్? అంటే ఈ ఫిల్మోగ్రఫీ కానీ లేదంటే ఈ కెరియర్ అంతా చూసుకుంటే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రవివర్మ గారు పెయింటర్, శిల్పి జస్ట్. సో బట్ పాయింట్ ఏంటంటే నా జర్నీ కూడా ఒకలాగా అక్కడే స్టార్ట్ అయింది. బేసిక్గా నన్ను ఒక టీచర్ అడిగారు చిన్నప్పుడు, ఏంటంటే నీకు నా పేరు రవివర్మ అంటే నీకు రవివర్మ ఎవరో తెలుసా అని. నాకు తెలియదు మేడం అంటే అప్పుడు చెప్పారనమాట, ఆయన గొప్ప పెయింటరు, ఇలా మొత్తం యూనో దేవుడి బొమ్మలు కూడా ఆయనే వేసేవారు అంటే. నేను కూడా అవునా అని చెప్పి నేను కూడా పెయింటింగ్ స్టార్ట్ చేశాను. అంటే నాకు కూడా ఒక రకంగా ఏదో వాటర్ కలర్స్ అని ఇన్స్పిరేషన్ అని కాదు, ఓహో ఆయన ఎవరో అంటే మనం కూడా బహుశా అంటే అని ఒక చిన్న తెలియని ఏదో 4th క్లాస్ 5th క్లాస్ అది. సో ఏదో వాటర్ కలర్స్ అని చిన్న చిన్నగా ఏదో ఒక 2 మౌంటైన్స్, ఆ మధ్యలో సూర్యుడు, ఆ ముందు ఒక గుడిసె, దాని పక్కన ఒక ఆవులు, ఈ టైప్లో చిన్న చిన్న ఏదో వేసాం. కాకపోతే అది మన టాలెంట్ కాదని చెప్పి అర్థమైపోయింది. సో అప్పటి నుంచి సరే ఆర్టిస్ట్ అనేది ఎందుకో పడింది మైండ్లో. సో అదే టైంలో మా స్కూల్లో కథక్ డాన్సర్ని పెట్టారు, మా కల్చరల్ యాక్టివిటీస్ కోసం అని చెప్పి కథక్ నేర్పించాయని పెట్టారు. ఆర్టిస్ట్ లాగా ఐ ఫెల్ట్ దట్ అండ్ ఐ వెంట్. నేర్చుకున్నాను 2 ఏళ్ళు. మళ్ళీ ఒక 2 ఏళ్ళు మైమ్ నేర్పించాయని పెట్టారు, మళ్ళీ నేర్చుకున్నాను. దిస్ ఇస్ హౌ రవివర్మ అనే పేరు ఎక్కడో నాకు పేరే నన్ను కొంత ఆర్టిస్ట్ అవ్వడానికి ప్రోత్సహించింది అనమాట. లిటరలీ పేరే నన్ను పుష్ చేసింది నాకు తెలిసి. అందుకే ఇప్పుడు వెన్నెల రవివర్మ అని పెట్టుకోవాలి. వెన్నెల వచ్చిన తర్వాత కూడా నేను వెన్నెల రవి అని పిలిచేవారు, రాఖీ రవి అని పిలిచేవారు. కానీ నేను నాకెక్కడో ఐ డోంట్ నో, ఐ మీన్ అది పోనీ బహుశా మంచి అందరినీ నవ్వించి సంతోషపెట్టే టైప్ రోల్ చేస్తుంటే ఖచ్చితంగా పెట్టుకునేవాడినేమో మన వెన్నెల కిషోర్ లాగా. బట్ నాది మొత్తం అంత నెగిటివ్ ఎక్కువ ఉంటుంది కదా, ప్రతిసారి గుర్తు చేసి మరీ వాళ్ళని అరే వెన్నెల రవి, రాఖీ రవి అని ఎందుకు గుర్తు చేయటం అని సమ్వేర్ నాకు ఆడియన్స్కి ఆ క్యారెక్టర్ గుర్తుండాల్సిన అవసరం ఏంటి అని చెప్పి నేను పెట్టుకోలేదు. గర్వపడుతున్నా రోల్స్కి, కానీ యూనో ఐ డోంట్ వాంట్ మీ టు బి, వాళ్ళందరూ నన్ను ఆల్రెడీ వీడు యూనో చెడ్డోడు అనే ఫీలింగ్ ఉండకుండా ఉండాలని పెట్టుకోలేదు. ఫైనల్లీ ఒక ఆర్టిస్ట్ అయిపోయారు, అంటే ఆ పేరుకి తగ్గట్టు ఆర్టిస్ట్ అయ్యారు. అంటే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఆ వెన్నెల క్యారెక్టర్ వల్ల, ఆ సయ్యద్ క్యారెక్టర్ దాని వల్ల ఏమన్నా దాని ఇంపాక్ట్ ఏమైనా పడింది సార్? ఇప్పుడు టైప్ కాస్టింగ్ గురైపోతూ ఉంటారు తెలియకుండా. టైప్ కాస్టింగ్ అంత అవ్వలేదంటే అవ్వనివ్వలేదు ఒకటి. బట్ అలా అని చెప్పి ఆపర్చునిటీ కాస్ట్ కదా అది. ఇప్పుడు మీరు ఒక గొప్ప సినిమా చేశారు, అంటే మంచి వెన్నెల ఇస్ అ వెరీ గుడ్ హిట్, దాంట్లో ఒక మంచి క్యారెక్టర్ చేశారు, సూపర్. కానీ ఆ క్యారెక్టర్ నుంచి నేను అంటే దాని నుంచి అవకాశాలని యూనో ఎక్కువ ప్రమేయం ఇవ్వలేదు. ఎందుకంటే నెగిటివ్ క్యారెక్టర్ కాబట్టి, నెగిటివ్ అందులోనూ కొద్దిగా ఒక రకమైన క్యారెక్టర్ కాబట్టి ఆ క్యారెక్టర్ స్ట్రెంత్ దాన్ని పదే దాన్ని తగ్గించాలనుకోవాలా. అందుకని నేను దాన్ని ఏమంటారు టైప్ కాస్ట్ చేయనివ్వాల. సేమ్ థింగ్ విత్ రాఖీలో కూడా ఉన్నదానికి వచ్చినాయి, కానీ మళ్ళీ ఇప్పుడు అదే ఉమెనైజరు లేకపోతే అదే యూనో భార్యని కష్టపెట్టేవాడు. ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ యూఆర్ ఓన్లీ గెటింగ్ దోస్. బట్ ఏంటంటే ఉన్న దాంట్లో మాత్రం నేను దాన్ని టైప్ కాస్ట్ అవ్వనివ్వలేదు.